దేవుడు తన స్వదేశం నుంచి పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత అబ్రహాము గారితో ఒక మాట అంటాడు, అబ్రహామా, నువ్వు ఎవరైతే దీవిస్తావో వారు దీవించబడతారు, నువ్వు ఎవరైతే శపిస్తావో వాళ్ళు శపించబడతారు. సేమ్ టైం సేవకుడైనటువంటి బిలాముని కూడా అదే రీతిలో దేవుడు దీవిస్తాడు. బిలాము ఎవరైతే ఆశ్రయిస్తాడో వారు ఆశ్రయించబడతారు, బిలాము ఎవరైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు. ఇంతటి అధికారాన్ని, ఇంతటి గొప్ప వరాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే తన సేవకులకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకుల నోట వచ్చే మాటను దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నేను నిన్ను మరవను. ఒకసారి మళ్ళా 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాము. మీరందరూ కూడా గమనించాలి, మరలా గమనించాలి. 15వ వచనం, అమ్మా వాగ్దానం అమ్మా. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము. నేను మరలా అని చెప్పాను కదా, యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. వారి మరణంట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తమ చంటి పిల్లలను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియమైన వాళ్ళరా, వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. దేవుడు అంటారు నేను నిన్ను మరువను అంటే మనల్ని మరిచే వాళ్ళు ఎవరో ఉన్నారని కదా. నేను నిన్ను మరువను అని అంటున్నాడంటే మనల్ని మరిచేవారు ఎవరో ఒకరు ఉంటారని కదా అర్థం. నేను మీకు ఒక మాట చెప్తాను. మన తల్లి గర్భములో గర్భవాసిగా పుట్టినది మొదలుకొని మనల్ని 9 నెలలు మోస్తుంది అమ్మా, అంతేనా కదమ్మా? 9 నెలలు మనం మోస్తుంది. 9 నెలలు మనం కడుపులో పెట్టుకొని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన బిడ్డకు జన్మనివ్వాలని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన బిడ్డకి జన్మనిస్తుంది. జన్మనిచ్చి తన ప్రాణం కంటే తన ప్రాణం ఎక్కువగా బిడ్డను చూసుకుంటుంది. అటువంటి బిడ్డని తల్లి మరుస్తుందా మా చెప్పాలి? ఆ పురిటి నొప్పుల చేత కేకలు వేస్తూ, అరుస్తూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ నేను చచ్చిపోతే బాగుండు కానీ నా బిడ్డ బ్రతకాలి అని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ